హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే 18, 19 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారికి ఈ టైంలో గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గ్రహాల మార్పుల వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి వారికి మే 18, 19 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు. ఈ రాశి వారికి మాకెప్పుడు కష్టాలే బాధలే అని అనుకుంటూ ఉంటారు. కానీ గ్రహాల ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అనేది మారబోతుంది. మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి ఓర్పు, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి చాలా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. ఈ మేష రాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ మేష రాశి వారికి స్వేచ్ఛగా ఉండటం చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి 10 మందికి హెల్ప్ చేసే గుణం మాత్రం ఉంటుంది. ఓర్పు, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కార్యదీక్షత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అనేక పరిశోధాత్మకమైన విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి అనేది వీరు చూపుతారు. అయితే ఈ రాశి వారికి నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు మంచి దయా మానవత్వ స్వభావాన్ని విశేషంగా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే మే 18, 19 తేదీల్లో మాత్రం మంచి ఫలితాలు వీరు పొందబోతున్నారు. వీరు నక్క తోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే. ఈ రాశి వారికి అద్భుతమైన గోచార ఫలితాలు ఉండబోతున్నాయి. వీరు గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మొండివారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ మేష రాశి వారు ఎదుటి వారికి మంచి సలహాలను, సూచనలు ఇస్తారు. వీరికి ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది. వీరు అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు.
అయితే ఈ మేషరాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే మే 18, 19 తేదీల్లో మంచి శుభవార్తలు అయితే వీరికి రాబోతున్నాయి. మా తలరాత మారదు అనుకునే వారికి కూడా ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. ఎందుకంటే వీరి గోచార ఫలితాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి. లాభదాయకంగా అంటే ఏ వృత్తిలో ఉన్న వారికైనా మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ టైంలో మంచి లాభాలను అయితే పొందుతారు. కుటుంబ సభ్యులతో ఈ టైంలో మీరు విలాసంగా గడుపుతారు. ఈ మేషరాశి వారు చిన్ననాటి స్నేహితులతో టైం స్పెండ్ చేయబోతున్నారు. ఈ మేషరాశి వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఈ టైంలో మీకైతే తీరబోతున్నాయి. ఈ టైం వీరికి బాగా కలిసి రాబోతుంది. అద్భుతంగా వీరికి ఉండబోతుంది. వీరి గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా లాభంగా ఉన్నాయి. వీరు 2 పెద్ద శుభవార్తలను అయితే ఈ టైంలో వినబోతున్నారు. వీరికి గోచారంకి తగ్గట్టు గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉండటం వల్ల మునుపటి కాలం కంటే ఈ టైం అయితే వీరికి బాగా కలిసి రాబోతుంది. ఎందుకంటే చిన్న వ్యాపారంలో ఉన్న వారికి కూడా అధిక లాభాలు వస్తాయి. ఈ మేషరాశి వారు ఈ టైంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరు కొత్త బాధ్యతలను కూడా చేపట్టబోతున్నారు. కుటుంబ సభ్యులతో మీరు ఈ టైంలో విలాసవంతంగా గడుపుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగులకు మాత్రం పై అధికారుల సహకారం అందబోతుంది. పై అధికారుల ప్రశంసలను మీరు పొందబోతున్నారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ టైంలో మీరు అనవసరపు ఖర్చులు పెట్టకండి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు పెరగబోతున్నాయి. శుభకార్యాల గురించి ఇంట్లో చర్చలు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో మంచి ఫలితాలే రాబోతున్నాయి. వీరికి ఆర్థికంగా కూడా బాగా కలిసి రాబోతున్నాయి. అప్పుల సమస్యలు కూడా ఈ టైంలో మీకు తీరబోతున్నాయి. చిన్ననాటి స్నేహితులతో మీరు టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే ఏ చిన్న వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి లాభాలు అనేవి మీకు రాబోతున్నాయి. ఎందుకంటే మీకు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా మంచి లాభాలని మీరు ఖచ్చితంగా పొందుతారు. మునుపటి కాలం కంటే ఈ రాశి వారికి ఇప్పుడు చాలా బాగా కలిసి రాబోతుంది. వీరి గోచార ఫలితాలు కూడా వీరికి అనుకూలంగా ఉండటం వల్లనే వీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే నిత్యం ఇష్ట దైవాన్ని ఆరాధించండి. దైవం యొక్క అనుగ్రహంతో మీకు చిన్నపాటి సమస్యలు కూడా ఈ టైంలో తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నక్క తోక తొక్కినట్టే. ఏ పని మొదలుపెట్టినా మంచి లాభాలు అయితే మీకు పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు గ్రహాల ప్రభావం మీపై ఉండటం వల్ల గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు.